హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ కోసం ఇప్పుడు ఈ వీడియో. యాక్చువల్‌గా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ మీన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్ అండి. ఎన్‌టీపీసీ నాన్ పాపులర్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్. ఈ ఎగ్జామ్‌లో మనకి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంటదండి. 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ 1 స్కిల్ టెస్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకి ఫస్ట్ నోటిఫికేషన్‌లో మనకేంటంటే ఎన్ని పోస్ట్స్ ఉన్నాయనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 11,558 పోస్ట్స్ అనేవి ఉన్నాయండి. అందులో మళ్ళీ 2 స్టేజెస్, 2 కేటగరీస్ కింద డివైడ్ చేశారు. వన్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సెకండ్ వన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్స్ 8,113 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ 3,445 పోస్ట్స్ అనేవి ఉన్నాయండి. ఈ ఈ ఎగ్జామ్ అనేది మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనేది జరుగుతది. ఎగ్జామ్ అనేది సీబీటీ 1 ఎగ్జామ్‌కి వచ్చేసరికి మనకి 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటది. 90 మినిట్స్ టైమ్ డ్యూరేషన్. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటదండి. ఎవరైతే ప్రిపరేషన్ న్యూ యాస్పిరెంట్స్ స్టార్ట్ చేశారో అంటే దే డోంట్ నో హౌ టు ప్రిపేర్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అని ఎవరైతే నౌ స్టెప్ తీసుకున్నారో వాళ్ళకి క్లియర్‌గా అసలు ఏ టాపిక్ నుంచి ఏమొస్తది, ఏది బాగా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలనే దానికోసం ఈ వీడియో అండి. ఫస్ట్ మనకేంటంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనం కాన్సంట్రేషన్ చేస్తే ఆ 30 మార్క్స్‌లో నియర్లీ 25 మార్క్స్ అనేవి మనం అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటాయండి. ప్రిపేర్ అవ్వాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథ్స్ రెండిట్లికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ది బెస్ట్ బుక్ అని చెప్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్ కోసం డిస్కస్ చేద్దాం. జనరల్ అవేర్‌నెస్‌కి వచ్చేసరికి మనకి 40 మార్క్స్ వస్తాయండి. లూసెంట్స్ బుక్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ జనరల్ అవేర్‌నెస్. మనకి జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్‌కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో, మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్‌గా ఉండాలి. అక్కడి నుంచి మనకి 11 మార్క్స్ వస్తాయి. నేను ఇక్కడ మీకు మార్క్స్ అండ్ టాపిక్స్ కూడా చెప్పాను అండ్ బుక్ ఆల్సో చెప్పాను మీకు. హిస్టరీ నుంచి మనకి హిస్ట్ హిస్టరీ నుంచి 1 ఆర్ 2 హిస్టరీ నుంచి 8 మార్క్స్ వస్తాయి. జియోగ్రఫీ నుంచి 1 ఆర్ 2 మార్క్స్. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, స్టాటిక్ జీకే, బయో ఇక్కడితో ఇక్కడ దీని నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది కదండీ! ఇవి జనరల్ సైన్స్ కిందొస్తాయి. వీటికి మనం ఏంటంటే 6th-10th ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. మనం 6th-10th ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ప్రిపేర్ అయితే ఈ టాపిక్ జనరల్ సైన్స్ నుంచి వచ్చే 5 ఆర్ 6 మార్క్స్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 4 మార్క్స్. ఇంపార్టెంట్ ఆథర్స్, బుక్స్, ఆర్గనైజేషన్, స్పోర్ట్స్, స్పేస్, ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్, ఎకనామిక్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్, ఇండెక్స్, ర్యాంకింగ్ వీటన్నిటికి సంబంధించి ఇవండి నేను ఏదైతే ఇక్కడ మీకు చెప్పానో ఇవన్నీ టోటల్‌గా జనరల్ అవేర్‌నెస్‌లో మనకు టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి మనం ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం జనరల్ అవేర్‌నెస్‌లో ఈజీగా 40 మార్క్స్ అనేవి క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్